హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. యువ సామ్రాట్ కింగ్ నాగార్జున నటించిన 5 బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలు 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలు అందించారు నాగార్జున గారు. ఒకసారి ఆ చిత్రాలు ఏంటో చూద్దాం. వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. యువ సామ్రాట్ కింగ్ నాగార్జున నటించిన బ్యాక్ టు బ్యాక్ 5 హిట్ చిత్రాలు ఏంటో చూద్దాం. 1 మే 9, 2002 సంవత్సరం శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్ గోపాల్ రెడ్డి సమర్పించు కేఎల్ నారాయణ నిర్మించిన సంతోషం మూవీ విడుదలైంది. ఈ చిత్రం నాగార్జున గారికి బూస్టర్ అనే చెప్పాలి. నాగార్జున గారి సరసన గ్రేసీ సింగ్, శ్రేయ నటించగా దశరథ్ దర్శకత్వంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని కథా కథనాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోగా, చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సునీల్ ప్రభుదేవల సన్నివేశాలు మనకు కడుపుబ్బ నవ్విస్తుంటాయి. కుటుంబ ప్రేక్షక ఆదరణ పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి 2002 సంవత్సరం గాను తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకుంది. చిత్రానికి ఉత్తమ నటుడుగా నాగార్జున గారు నంది అవార్డు అందుకున్నారు. ఇక రెండవ చిత్రం 2002 సంవత్సరంలో కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు చిత్రం. చిత్రానికి కథ, మాటలు త్రివిక్రమ్ గారు అందించారు. లోని సంభాషణలు ఇప్పటికీ కొత్తగానే ఉంటుంటాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పై నాగార్జున గారు నిర్మాతగా, హీరోగా నిర్మించిన ఈ చిత్రంలో సోనాలి బెంద్రే, అన్షు కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి కథ మూల బలంగా ఆడవాళ్ళు అంటే ఇష్టం లేని ఒక హీరో అలా ఎందుకు మారాడు, తిరిగి అతడు ఎలా మారాడు అన్నదే ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రంలో నాగార్జున గారు వాడిన దుస్తులు మన్మధుడు దుస్తులుగా పేర్కొందాయి. చిత్రం ఉత్తమ చిత్రంగా బంగారు నంది అందుకుంది. చిత్రంలో ముఖ్యమైన పాత్ర బ్రహ్మానందందే అని చెప్పాలి. తన డీసెంట్ కామెడీతో మనకు కడుపుబ్బా నవ్వించాడు ఈ చిత్రంలో. ఈ చిత్రానికి మరో బలం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈయన సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసిందని చెప్పాలి. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక మూడవ చిత్రం అక్టోబర్ 24, 2003 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన శివమణి చిత్రం. నాగార్జున సరసన ఆసిన్ నటించగా, పూర్ణ మార్కెట్ రౌడీగా విలన్ గా ప్రకాష్ రాజ్ నటించిన ఈ చిత్రానికి చక్రి అందించిన సంగీతం మరియు ఇందులోని పాటలు శ్రోతలను బాగా అలరించాయి. యాక్షన్ ప్రేమ కథ చిత్రంగా వచ్చిన ఈ చిత్రంలో రక్షిత ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ చిత్ర కథను 1999లో విడుదలైన మెసేజ్ ఇన్ ఏ బాటిల్ నవల కథ ఆధారంగా ఈ చిత్ర కథను తీసుకోవడం జరిగింది. పూరి జగన్నాథ్ గారు వైష్ణు అకాడమీ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక నాలుగవ చిత్రం ఏప్రిల్ 6, 2004 సంవత్సరం నాగార్జున, శ్రేయ, ఆర్తి అగర్వాల్ నటించిన నేనున్నాను చిత్రం. కామాక్షి మూవీస్ పతాకంపై డి శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని అందించగా, ఇందులోని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. కథ భూపతి రాజా అందించగా, సంభాషణలు పర్చూరి బ్రదర్స్ రాశారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, దర్శకత్వం విఎన్ ఆదిత్య. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. ఇక ఐదవ చిత్రం డిసెంబర్ 23, 2004 సంవత్సరంలో విడుదలైన అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్. మొత్తం మీద నాగార్జున గారి కెరియర్ లో మాసే మాస్ అయిన సినిమా మాస్. ఇందులో నాగార్జున గారి సరసన జ్యోతిక, చార్మి చాలా చక్కగా నటించారని చెప్పాలి. జ్యోతిక అయితే మరీ చాలా చక్కగా నటించిందని చెప్పాలి. ఈ చిత్రానికి సంగీతం బ్యాక్ బోన్ అని చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, పాటలు గాని ఈ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి. సునీల్, ప్రకాష్ రాజ్, రఘువరన్ గారి నటన హైలైట్ గా ఉంటుంది. చిత్రానికి సంభాషణలు పర్చూరి బ్రదర్స్ అందించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాఘవ లారెన్స్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇవి నాగార్జున గారి కెరియర్ లో 5 హిట్ చిత్రాలు. నాగార్జున గారు నటించిన బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.